ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా జాతర సిద్ధమవుతోంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా జాతర ప్రతి ఏటా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో 22 గిరిజన తెగల్లోని మెస్రం వంశీయులు మాత్రమే ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఈ జాతరకు మెస్రం వంశీయులు ఎక్కడ ఉన్నా కేస్లాపూర్ నాగోబా ఆలయానికి తరలి వస్తారు. నాగోబా జాతర ప్రారంభానికి ముందు ముస్లిం వంశీయులు ఎండ్ల బండిపై గ్రామాన ప్రచారం చేస్తారు. ఇది తరతరాలుగా ఆనవాయితీగా వస్తున్న ఆచారం. నాగోబా దేవతను అభిషేకించే గంజాగలాన్ని సేకరించి ముస్లిం వంశీయులు తెల్లటి బట్టలు ధరించి ఇంటికి ఒకరు చొప్పున నాగోబా ఆలయం వద్ద సమావేశమై కాలినడకన పాదయాత్రను ప్రారంభించారు. అందరు కలుసుకొని సాయంత్రం ఈరోజు సాయంత్రము పోయిన సాయంత్రం రోజుకు కాలు మొక్కి ఈరోజు మేము అందరే మా ఒక కటోడాని పరదాన్ని చంద్రుడు దూకోనికి ఒక కార్యక్రమం ఉంటాయి. దానికి చక్రం ఎడ్లుతోని పోయేటి ఉంటాయి. అటువంటి ఈ రోజుకు 22వ తారీఖు నాడు మా కేస్లాపూర్ మన జారి ఉండేటి దీనికి మురళి అంటాము. ఇక్కడికి వెళ్ళి మేము ఈరోజు వెళ్ళి మన సిరికొండ పోయి కుమరాన్ దగ్గర కుండలు చెప్పుకొని రాజన్పేట ముఖం అవుతున్నాయి. అక్కడ రాజన్పేట ఈరోజు ఉండి రేపు అక్కడ మాకు సన్మానం చేస్తారు. సన్మానం చేసిన మన గిన్నెరకి వస్తున్నాం. గిన్నెర నుంచి మన సాలెవాడ నుంచి పొలిగూడ నుంచి వడగాం నుంచి మన ఇంద్రవని వచ్చి మా దేవునికి ఏమేమి ఖర్చు చంద్రుడు ధూప్ అనేటివి ఉంటాయి. అటువంటి కొనుక్కొని మన కేస్లాపూర్ వచ్చి మా పెద్ద ఇల్లు ఉంటాయి మన మడవులు వాళ్ళ దగ్గర ముఖం చేసుకుని అక్కడికి వెళ్ళి వాళ్ళు మనకు సన్మానం చేసుకొని పొద్దున ఇక్కడ మురళి దగ్గర చేరుకుంటాం. మురళి దగ్గర చేసినాక ఇక్కడ భోజనం చేసుకొని కలాస్ పట్టుకొని పదయాత్ర వెళ్తున్నాం. ఏదైతే ఈరోజు రథయాత్ర ప్రారంభం చేయవలసిన అవసరం ఉందో అది ఏదైతే ఈరోజు మాకు ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయబద్ధంగా మాకు అక్కడ నైవేద్యాలు తయారు చేయడానికి మరి పుట్టలు తయారు చేయడానికి మాకు కుండలు అవసరం కాబట్టి ఆ కుండలను శ్రీకొండ గ్రామంలో అనాది కాలం నుంచి వస్తున్న సాంప్రదాయం ప్రకారంగా అక్కడ ఈరోజు సిరికొండలో చేరుకొని అక్కడ కుమ్మరులను మా సాంప్రదాయబద్ధంగా వాళ్ళకి సమాచారం ఇచ్చి వారిని ఏంటంటే మనం వాళ్ళ గౌరవ మర్యాదగా వాళ్లకు సమాచారం ఇచ్చి వాళ్ళని కుండలు తయారు చేయుటకై అవకాశం కల్పిస్తూ మళ్ళీ 7 నిద్రలు చేసి మేము ఇక్కడ బస చేసి మళ్ళీ 8వ రోజు గంగా యాత్రకి పాదయాత్ర చేస్తాం.